ఈ గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చందపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను. గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండుకుంటూ ప్రజల కొరకు ప్రజల సేవే ప్రధాన ధ్యేయంగా భావించి నేను ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. గ్రామ ప్రజలు ఆలోచన చేసుకొని ఏ వ్యక్తి అయితే గ్రామం అభివృద్ధి అవుతుందో, ఏ వ్యక్తి అయితే ఆపదలో ఉన్నవారికి పిలవగానే పలికే వ్యక్తి ఎవరో ఎంచుకొని మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించగలరని మీకందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో 5 సంవత్సరాలు చేసినప్పుడు గ్రామంలో 6 ఎకరాల భూమి కొని ఒక 150 మందికి ప్లాట్లు ఇప్పించడం జరిగింది. ఒక 3 ప్రధాన రోడ్లు అమ్మనబోల్ టు చందపల్లి, చందపల్లి టు సాకంపల్లి, చందపల్లి టు షేర్బావి, అవి బండ్లబాట ఉన్న రోడ్లను ఫుట్‌పాత్ వర్క్లో బీటీ రోడ్లుగా వేయించడం జరిగింది. కొంతమందికి రేషన్ కార్డులు కూడా ఇప్పేయడం జరిగింది. అవన్నీ ఆలోచించి ప్రజలు నాకు ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం చాలా ఉంది. ఇంకా మీరేమైనా అడిగితే రోడ్ల సమస్యలు ఉన్నాయి. ప్రజలు నన్ను ఆదరిస్తే సీసీ రోడ్లు కూడా గ్రామం అంతటా సీసీ రోడ్లు వేయించడానికి కృషి చేస్తా. ఏవేవో చెప్తారు కొందరు ప్రజలు, అవన్నీ నమ్మకుండా ఈయన ఇండిపెండెంట్, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదని చెప్తారు. అవన్నీ నమ్మొద్దు దయచేసి. ఎవరు గెలిచినా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీకే పోతారు. ఏ పార్టీ అయినా అధికార పార్టీకే పోతారు. అధికార పార్టీ అండతోటే నేను నిలబడ్డా. నాది కాంగ్రెస్ జెండానే. నేను కూడా కాంగ్రెస్ వాళ్ళు నా వెనుక సపోర్ట్గా ఉండి నన్ను నడిపిస్తుంటారు. కాబట్టి నేను ధైర్యంగా అందరికీ, అన్ని పార్టీలకు అతీతంగా నేను అందరితో సమన్వయంతో మంచిగా ఉన్నా, కలిసిమెలిసి ఉన్నా. ఏ నాడు కూడా ఏ పార్టీ ఆ పార్టీ అని చూడలేదు. నేను అందరితో కలుపుకొని పోయినా అందరూ నన్ను ఆశీర్వదిస్తారని నాకు ఆ నమ్మకంగా నేను ముందుకు పోతాను. అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు వేస్తారని అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ